థ్యాంక్ యూ అన్న. మొత్తం కూడా అన్ని రంగాల నుంచి ఇక్కడ ఆయుష్ నుంచి అంటే హోమియోపతి డాక్టర్స్ నుంచి, తర్వాత ఇక్కడ వ్యాయామ విద్య అభ్యసించినటువంటి అభ్యర్థుల నుంచి అన్ని రకాలుగా అంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే తిన్వన్ మల్లన్న ఏదో పైసలు ఇస్తారని కాదు, తిన్వన్ మల్ల ఏదో పైసలు లేవు. ఎందుకంటే ఉన్న ఆస్తులు గవర్నమెంట్కి రాసి ఇచ్చేసిండు. ఆల్రెడీ 1,50,00,000 రూపాయల ఆస్తులు గవర్నమెంట్కి రాసి ఇచ్చేసిండు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు అటువంటి పని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్టీఆర్ తన మీద తానే ఆర్టీఆర్ పెట్టుకుంటా అని చెప్తున్నాడు. అంటే రైట్ టు రీకాల్ ఏదైతే ఉందో నా మీద నేనే పెట్టుకుంటా, ఒకవేళ నేను నా పని నచ్చకపోతే, పనితీరుకి ఇట్లా నచ్చకపోతే నన్ను సగంలోనే తీసి కుర్చీ మీదకి వెళ్ళి తీసి కింద కూర్చోబెట్టరు అని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి నాకు ఫోన్లు వచ్చినాయి రకరకాలుగా. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చాలా మంది దగ్గరలో డబ్బులు వచ్చేసినాయి అన్న, వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వచ్చేసినాయి మొత్తం ఇస్తున్నారు. 1000కి 2,000 ఇస్తారంటే పోయినసారి 2,000 రూపాయలు ఇచ్చిండంట ఎవరు పల్లారాజేశ్వర రెడ్డి, ఈసారి 2,000 కూడా ఇవ్వడానికి రెడీ అయినరు అని చెప్తున్నారు. ఎన్ని వేలైనా కానీ తీసుకోరు. మనం ఏం దాని ఏమంటారు మన పైసలు. ఎందుకంటే వాళ్ళు ఏం మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి తీసుకున్నటువంటి పైసలు కాబట్టి అవి మన పైసలు 100% తీసుకొని అందరూ కూడా ఓటేయాలి. చాలామంది ఏంటంటే అసలు యాక్చువల్గా కొంతమందికి నిజంగా కూడా బాధ అనిపిస్తుంది కొందరి విషయంలో. అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు కొంతవరకు, అంటే హైదరాబాద్ నుంచి మేము పోవాలని చెప్పేసి నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగం నుంచి వచ్చిన కాబట్టి 100% ఏదైనా చేసుకొని వెళ్ళండి అన్న. ఎందుకంటే ఇది మన జీవితాన్ని నిర్ణయించేది. ఎందుకంటే మన గురించి ఒకడు కొట్లాడేటోడు ఉంటే, అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా పంక్తిలో కూర్చుంటే అంటే వడ్డిస్తోడు మనోడు ఉంటే మనకి ఏడున్నా కానీ బరాబర్ వస్తుందని చెప్పేసి అంటారు కదా. ఎందుకంటే ఆ చట్టసభలలో మన గురించి మాట్లాడేటోడు ఉంటే 100% మన గురించి మాట్లాడేటోళ్ళు, తర్వాత బాధితుల పక్షాన్ని నిలిచేటోళ్ళు ఉంటే 100% సమాజానికి మంచి జరుగుతుంది. ఈ 1,000 రూపాయలు అనేటువంటి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ జీవితాంతం అంటే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల జీవితంలో 3 సంవత్సరాలు అయితే ఇక కథం చేసిపోయిండు ఎవరు పల్లారాజేశ్వర రెడ్డి. ఒకనాడు కూడా ఒక నిరుద్యోగి గురించి కానీ, ఒక విద్యార్థి గురించి కానీ, లేకపోతే ఒక అంటే పట్టభద్రుడి గురించి కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే వీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే సమాజం మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే తీన్మాన్ మల్లన చేసినటువంటి గతం నుంచి చేసినటువంటి కార్యక్రమాలు. గతం నుంచి కూడా తీన్మాన్ మల్లన ప్రజల పక్షపాత. యాక్చువల్గా తీన్మాన్ మల్లనకు అంటే ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక యాంకర్ అడిగింది. అయితే తీన్మాన్ మల్లన బలహీనత ఏంటి అంటే ఎవరైనా బాధలు ఉంటే ఆయన తట్టుకోలేడు, ఆయన దగ్గర ఏముంటుంది ఇచ్చేస్తాడు. అటువంటి బలహీనత ఉన్నది ఆయనకు. కాబట్టి దయచేసి ఆలోచించండి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇక న్యూస్ గురించి పక్కకు పెట్టేసి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అంటే పట్టభద్రుల యొక్క భవితవ్యాన్ని నిర్ణయించేటువంటి అంశం కాబట్టి కీలకమైనటువంటి అంశము. తర్వాత ఇది మన భవితవ్యాన్ని నిర్ణయించేటువంటి అంశం. తర్వాత ఒక మంచి మనిషికి పట్టం కడితే ఎట్లుంటుందో చూపిస్తాడు. ఎందుకంటే ఇంతవరకు 2 సార్లు గతంలో మొత్తం మీద దొంగోట్లతోనే రకరకాలుగా అట్లా జరిగిపోయింది, వేరే వాళ్ళు అట్లా గెలిచింది. కానీ ఈసారి 100% మీరందరూ కూడా అంటే మాకు ఫోన్ రాలేదని చెప్పేసో, లేకపోతే మమ్మల్ని పలకరియలేదని చెప్పేసో. ఎందుకంటే ఒక్కడు 4,61,806 మందిని పలకరించాలి, లేకపోతే ఫోన్ మాట్లాడాలంటే ఇట్లా అటువంటిది అంత ఈజీగా ఉండదు. తర్వాత మళ్ళా పెద్ద మంది బాంబలం ఉన్నటువంటి పరిస్థితి ఏం కాదు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత పార్టీలకు అతీతంగా అసలు యాక్చువల్గా మల్లన్న అంటే పార్టీ వ్యక్తిగా చూడట్లేదు చాలామంది, పార్టీలకు అతీతంగా మొత్తం కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ సపోర్ట్కి నిజంగా చాలామంది నాకు 1000 ఫోన్లు వస్తున్నాయి, కొంతమంది ఫోన్లు కూడా ఎత్తలేకపోతున్నా. కాకపోతే ఏంటంటే అటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఆదరాభిమానాలతోటే ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్యూన్యూస్ నడిచింది కూడా మీతోటే. ఎందుకంటే తెలంగాణ సమాజం ఆదరించింది కాబట్టి మనము గట్టిగా మాట్లాడగలిగినాం. గత ప్రభుత్వాన్ని మొత్తం తీసుకు బండ కొట్టగలిగినాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ మాట్లాడుతుండే ఎవరు కేటీఆర్ ఏమంటుంటే 46 జీవో గురించి మేము నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకోకపోతే పీకినా మరి ఏం చేసినావు? ఇచ్చింది నువ్వే కదా బాబు, ఇచ్చింది నువ్వే కదా. 7 సంవత్సరాలు ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఆ పోస్టులు అదేంటి భర్తీ చేయాలరా నాయన. 2017లో గురుకుల నోటిఫికేషన్ వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పాపం బాధపడతా ఉంటే, తర్వాత అప్పుడు పెళ్లిగారంలోకి పెళ్లి లేనే పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలు అయ్యారు. అటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి ఉంటే కూడా ఆ పిల్లలతోటి వాళ్ళు ధర్నా చేస్తే ఆ పిల్లల్ని లాక్కెళ్ళి లోపలేసినటువంటి దుర్మార్గులు ఏ ముఖం పెట్టుకుని ఆడతారు? ఆ 46 జీవో తీసుకొచ్చింది దుర్మార్గులే. మళ్ళీ 46 జీవో గురించి నేను చేస్తున్నట్లు పీకినా మరి. ఇదంతా కూడా నేనేమంటానంటే చిత్తశుద్ధి, తర్వాత నిజంగా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఇవన్నీ చేసేటోళ్ళు ఆ దొంగలు చేయరు. కాబట్టి మీరు ఆలోచించండి. ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు ఎంత ఇస్తారో 4000 10,000 ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే ఆ డబ్బులు ఇస్తే డబ్బులు దాని ఏమంటారు
ఆ డబ్బులే మొత్తం కూడా నిర్ణయిస్తే ఈ జీవితాన్ని అనుకుంటే మాత్రం మనకు పొరపాటే జరుగుతుంది. మీరు 1000 రూపాయలు ఇస్తే 3 సంవత్సరాలకు వంచూరు ఎంత అవుతాయో ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి, రోజుకొక రూపాయి కూడా రాదు. ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి.